మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లాల పునర్విభజనలో భాగంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లాను రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి జిల్లాల పునర్విభజన జరిగింది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లాను కేవలం 3 నియోజకవర్గాలతోనే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి 3 నియోజకవర్గాలతో కొత్త అన్నమయ్య జిల్లా ఏర్పడింది. అయితే గతంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిని ఇప్పుడున్నటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి రాజంపేటకు మార్చాలి అంటూ రాజంపేట వాసులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. రాజంపేట పురవీధులలో సాగినటువంటి ఈ భారీ ర్యాలీ జన సందోహాన్ని తలపించింది. వాళ్ళందరూ కూడా ఒకే నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లా అంటే 3 నియోజకవర్గాలతో ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము రాజంపేట కాబట్టి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలి అన్నది వాళ్ళందరి డిమాండ్గా వినిపిస్తూ ఉంది. కాబట్టి రాయచోటిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటకు మార్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అప్పటి వరకు కూడా తమ ఉద్యమాలు కొనసాగుతాయి అని చెప్తూ ఉన్నారు. ఇందులో రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ పోరాటాలకు, ఈ ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పైన ఒక రకమైన ఒత్తిడి వస్తుంది. అయితే మరోవైపు రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే మేము ఒప్పుకోమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము ఎటు నిర్ణయము తీసుకోలేకపోతుంది. నిజానికి ఇప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి అన్నమయ్య జిల్లాకు రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తే మిగిలిన రైల్వే కోడూరు, రాజంపేట ఆ జిల్లా కేంద్రానికి చాలా దూరం అవుతాయి. అంటే ఒక నియోజకవర్గ ప్రాంత ప్రజల సౌకర్యం కోసం మరో 2 నియోజకవర్గ ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అన్నది ఈ ప్రాంతాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు రాజంపేట నియోజకవర్గ పరిధిలో భాగమైనటువంటి ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కొత్త పునర్విభజనలో భాగంగా గతంలో అవి కడప జిల్లాలో ఉండేటి వాటిని అన్నమయ్య జిల్లాలో చేరుస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రాంత ప్రజలు మమ్మల్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి, లేదంటే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేస్తే మాకు అభ్యంతరం లేదు అంటూ వాళ్ళు ఒక కొత్త వాదనతో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా టెంట్లు ఏర్పాటు చేసుకొని రిలే నిరాహార దీక్షల పేరుతో ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి స్థానిక నాయకులే ఈ ర్యాలీల్లో, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పార్టీ నాయకుల అభిష్టానాన్ని గౌరవించైనా స్థానిక ప్రజల యొక్క డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని పునర్సమీక్షించాలి. అన్నమయ్య జిల్లాకు ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాలి అన్న ఒక డిమాండ్ అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా చేపట్టినటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. పట్టినటువంటి గ్రహణం వైసీపీ నాయకులు పొద్దుపోగొట్టుకోవడానికి పార్టీలు మారినటువంటి నాయకులే. వాళ్ళు గత 20 సంవత్సరాలుగా రాజంపేటను ఏ రకంగా అభివృద్ధికి నోచుకోనివ్వలేదు. మిగతా ప్రాంతాలతో పాటు సభ్య సమాజంతో పాటు ఇక్కడ అభివృద్ధి చెందక, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదగలేక, కనీసం పండినటువంటి పంటకు ఇక్కడ కూడా మార్కెట్ చేసుకోలేక పక్క ప్రాంతాలు అమ్ముకున్నట్టు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఒక ఉద్యోగం కూడా కల్పించేటటువంటి చిన్న చిన్న కర్మాగారాలు కూడా ఇక్కడ లేవు. క్యాండిల్ ఫ్యాక్టరీ లేదు, అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ లేదు, కనీసం ప్లాస్టిక్ గ్లాసుల ఫ్యాక్టరీ కూడా లేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడి బ్రతుకు కోసం జోల పట్టుకొని విదేశాలకు వెళ్ళేటటువంటి దమనీయమైనటువంటి పరిస్థితి. ఈ పాలకులకు చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి చెందలేదు కదా అని చెప్పి ఏదో మనకు ఒక అవకాశం వచ్చింది. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ఆశతో ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ విధంగా అయినా అభివృద్ధి చెందుతుందని గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. వాళ్ళ ఆశలను నిరాశ చేస్తూ ఆవిరి కార్చేటటువంటి విధంగా ఈ రాజంపేట కావలసినటువంటి రాజంపేట జిల్లాను 3 ముక్కలు చేశారు.
పొంగనూరుని చిత్తూరు తీసుకుపోయినారు, ఒంటిమిట్ట సిద్ధపట్నం కడపలో కలిపినారు. మిగతాదంతా కూడా కనీసం రాజంపేట పేరు పెట్టకుండా అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టారు. మేము గౌరవిస్తున్నాం. అన్నమయ్య లాంటి పితామహుడు మా ప్రాంతం నుంచి పుట్టినటువంటి వాడు, మా వారసుడు, ఆయన పేరును మేము గౌరవిస్తున్నాం. అయితే పేరును పెట్టారే కానీ పుట్టినటువంటి ఊరికి ఏం చేశారు? ఆ ఊరికి ఏమైనా గుర్తింపు తెచ్చారంటే కనుక అది కూడా లేదు. ఈ విధంగా రాజంపేటను స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ పెత్తందారీ వ్యవస్థ నిలుపుకునే దానికోసం దీన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది. ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు మళ్ళీ కూడా ఆశ అనేటువంటిది ఇక్కడ మళ్ళీ ప్రబలింది. ఇవాళ మీరు చూశారు వాళ్ళ యొక్క ఆవేశము, వాళ్ళ యొక్క ఆగ్రహము, వాళ్ళ యొక్క ఆశ అన్నీ కూడా ఇవాళ రోడ్లలో స్పష్టంగా రాజంపేట రోడ్లన్నీ బంద్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఎవరికి ఎంత వీలైతే అంత విధంగా వాళ్ళు నిరసన తెలియజేశారు. దానికి ఈ కారణము అన్యాయం జరిగింది, వాళ్లకు అభివృద్ధి జరగలేదు, వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆకాంక్షలకు ఎదురుగుణంగా ఆ ఆకాంక్షలను తీర్చేటటువంటి బాధ్యతను మేము కూటమి ప్రభుత్వంగా తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చేదానికి మేము మా అధినాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం. జిల్లా కేంద్రం ఇవ్వమని చెప్తాం. జిల్లా కేంద్రంతో పాటు గల్ఫ్ మీద ఆధారపడినటువంటి రాజంపేటను ఇవ్వమని అడుగుతాం. అభివృద్ధి చేస్తాం. రాజంపేట గతంలో ఎంతైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మరిచిపోయేలా ఈ రాజంపేట ప్రాంతాన్ని నిలబెట్టాలన్నటువంటి బాధ్యతను కూటమి ప్రభుత్వం తరఫున మేము తీసుకుంటామని తెలియజేస్తాం. వారధులై ఈ సమస్యను ప్రజలకు చూపించి మా కూటమి ప్రభుత్వానికి కూడా చేరేలాగా మీరంతా సెంటర్లో ఒక మాకు పెద్దలాగా ఉండి ఇవన్నీ మా సూచన ఇక్కడ జనాలు వేలుగా వచ్చి తండాలుగా వచ్చి ఊరు రాజంపేట అంతా ఈరోజు కొన్ని కిలోమీటర్లు కిక్కిరిసిపోయింది. అదంతా మీరు మా కూటమి పెద్దలకి అందరికీ తెలియజేసేది చేయాలి. ఎందుకంటే ఈరోజు మాకు గత పాలకులు చేసిన తప్పిదానికి ఈరోజు మా రాజంపేట ప్రజలు, కోడూరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ రోజు అయ్యా మీది రాయంపేట సెంటర్ అవుతుంది, రాయచోటి సెంటర్ అవుతుంది, అక్కడ మదనపల్లి ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని ఆ రోజు కొంతమంది స్వార్థపరులు వాళ్ళు చేసుకునే భూదందాల కోసం, వాళ్ళు చేసుకునే మాఫియా డబ్బులు దాచుకునే దానికోసం, వాళ్ళ ప్రాపర్టీస్ కోసం చేసిన పనికి శాపగ్రస్తులైనారు అందరూ. కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వం శ్రీరామచంద్రుని పాలనలాగా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక కార్యకర్తలాగా కాదు, ఒక కార్మికుడిలాగా పనిచేసే వ్యక్తి. అతనికి తోడుగా పెద్దన్నలాగా ఒక ఆంజనేయ స్వామి లాగా మా పవన్ కళ్యాణ్ గారు తోడు. వీళ్ళందరికీ సహకరిస్తూ నరేంద్ర మోడీ గారు ఉన్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని మా అందరి ఆలోచన. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రచారానికి వచ్చినప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దలు అందరూ ఆ రోజు కూడా రాజంపేట సరైన ప్లేస్, ఇది రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ కరెక్ట్ అని ఆ రోజు చెప్పి ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని ఆ రోజు చెప్పినారు. ఆ మాట మీద పెద్దలు ఈరోజు ఏం చేశారంటే పునర్విభజన కోసం, జిల్లాల పునర్విభజన కోసం మళ్ళా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కొంతమంది మినిస్టర్లు మేజర్గా ఉన్నది తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు, ఒక బీజేపీ మినిస్టరు, ఒక మా జనసేన తరఫున ఒక మినిస్టర్ గారు, మా మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు పిఎస్సి చైర్మన్ అండ్ మినిస్టర్. ఆయన పదే నాకు 4 సార్లు ఏమి విషయం ఎందుకు జరిగింది అలాగా, రాయచోటి ఎందుకు ఇచ్చినారు, అప్పుడు ఏం సమస్యలు ఉన్నా దాని గురించి వివరించమని నన్ను అడిగినాడు. నేను 4-5 సార్లు మా పిఎస్సి చైర్మన్ గారికి, మా నాదెండ్ల మనోహర్ గారికి పదే నేను కూడా ఇక్కడ జరిగిన సమస్యలన్నీ ఇలా జరిగింది, అప్పుడు ఈ మాదిరిగా వైసీపీ వాళ్ళు చేసిన పనికి మేమంతా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు వివరించినాం. లాస్ట్ మూమెంట్ వరకు మీడియా త్రూ కానీ, రాజకీయ నాయకుల త్రూ కానీ, కొంతమంది ఐఏఎస్ ఆఫీసుల త్రూ కానీ రాజంపేటనే అయిపోయింది, రాజంపేట కన్ఫామ్ అని అనడంతో మేమందరూ చాలా ఆనందపడిపోయినాం. కానీ లాస్ట్ మూమెంట్లో ఒక్క రోజులో ఏం జరిగిందో ఏమో మరి అర్థం కావడం లేదు. ఒక్క రోజులోనే మారిపోయి ఈరోజు మళ్ళా రాజంపేటకు అన్యాయం అయింది. అందుకోసమే మేము రూలింగ్ గవర్నమెంట్లో ఉండి కూడా మేమంతా ఎందుకు అభ్యర్థిస్తున్నామంటే మా ప్రజలు ఇక్కడ ఏం సమస్యలు జరుగుతుంది ప్రజల నోట్లోంచి వినాలని, ప్రజలను చూసి చూడాలని, మా కుటుంబ పెద్దలు చూడాలని ఈరోజు మేము ర్యాలీలు, ఈ గర్జన చేసినాము. ఈ గర్జన నిజంగా ఇంత స్పందన వస్తుందని నేను ఆలోచించుకోలేదు. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను ఏదో 4,000-5,000 మంది వస్తారు, ప్రజలంతా ఈజీగా ఇళ్లలోంచి బయటికి రారు. ఎందుకంటే సెల్ ఫోన్లలో టీవీలలో పడిపోయి ఉంటారు, ఇవన్నీ పట్టించుకోరు ప్రజలు, ఏవైతే నాకేమనుకుంటారు అనుకున్నాం. కానీ ఈరోజు ఆడబిడ్డలు కానీ, పిల్లలు కానీ, అందరూ కానీ, రాజంపేట ప్రజలు అందరూ నడుం బిగించినారు.
ఎందుకంటే తెలుసు జిల్లా కాకపోతే మా పరిస్థితి ఏందని అందరికీ తెలిసింది. ఈరోజు ఇదే మాదిరిగా జరిగితే ఈరోజు చూసి మా పెద్దలు నిజంగా కూటమి పెద్దలు కూడా ఈరోజు చూసింటారు, చూసి ఆ పునరాలోచించుకుంటూ ఉంటారు. కానీ పునరాలోచించుకొని మళ్ళీ మా రాజంపేటను జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మా పార్టీ పెద్దలకు తెలియజేసుకుంటున్నాం. చేసిన దురాగతాలకి రాయచోటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది. రాజంపేట నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గాన్ని చీల్చి ఇక్కడి నుంచి రాజంపేట అనే పేరును అన్నమయ్య పుట్టిన ఊరు, అన్నమయ్య పేరుకు సార్థకత లేకుండా రాయచోటులో గత ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మదనపల్లిని ఒక జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆ మదనపల్లి జిల్లా ప్రకటించినప్పుడు ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి 3 నియోజకవర్గాలు మాత్రమే రావడం జరిగింది. అందులో అన్నిటికీ అనువైన రైలు మార్గాలు కానీ విమాన మార్గాలు కానీ అన్నిటికీ అనువైన ప్లేసు రాజంపేటను మధ్యలో ఉంది. కాబట్టి రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించేయాలి అని ప్రకటించేంత వరకు మేము ఇలాగే జేఏసీ తరఫున పోరాటం చేసి ముందుకు తీసుకెళ్తాం. మా అధినాయకత్వాన్ని కూడా తెలియజేసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకొని రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. ఈ జేఏసీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.